హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశ్ అనూర్ మహమ్మద్ ఫోటో వ్లాగ్స్. ఈ రోజు మనం పంజాబ్ నుంచి శ్రీనగర్ అయితే వెళ్ళబోతున్నాం. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టు. ఇంకా అక్కడ నుంచి మన సిమ్స్ అయితే పనిచేయవు, మనం పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకోవాలా. ఈ వ్లాగ్ లో మనకి జమ్మూ కాశ్మీర్ బార్డర్ అయితే తగలద్దు అనమాట. జమ్మూ కాశ్మీర్ నుంచి అయితే వెళ్ళగానే ఇంకంతా మనకి స్నో ఏరియా అనేది అయితే నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మీకు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. పూరి అని తీసుకున్నాం, ఏదైనా అర్థమవుతలే, దెబ్బ రొట్టెకైనా ఘోరంగా ఉంది. प्रकाशम गुंटूर वही नेल्लूर, हम नेल्लूर 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 आगे यार मैं आर्मी मैन हूं, मैंने हैदराबाद में ट्रेनिंग किया। మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, బ్రెడ్ ఆమ్లెట్. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో? जंपर में बम्पर हम जा रहे हैं गुरुद्वारा श्री पत्थर साहिब और जा रहे हैं हम अपना अमरनाथ ग्लैमर कीता पिया ऑरेंज ब्लू हाईलाइट कलर चक्के हुए सारे। अनवर मोहम्मद जी अपना भी पेज है, हाय बोल दो. हाय बोलो। सत श्री अकाल जी। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। कश्मीर में तू कन्याकुमारी नॉर्थ साउथ की गई देखो दूरी ही सारी। హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశ్ అనూర్ మహమ్మద్ ఫోటో వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు పంజాబ్ నుంచి శ్రీనగర్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇంకా జమ్మూ కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టు. ఇంకా అక్కడ నుంచి మన సిమ్స్ అయితే పనిచేయవు, మనం పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకోవాలా. ఈ వ్లాగ్లో మనకి జమ్మూ కాశ్మీర్ బార్డర్ అయితే తగలద్దు అనమాట. జమ్మూ కాశ్మీర్ నుంచి అయితే వెళ్ళగానే ఇంకంతా మనకి స్నో ఏరియా అనేది అయితే నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి. మనం మాట్లాడుకున్నాం ఏంటంటే డైరెక్ట్ గోప్రో వీళ్ళకి అయితే మాట్లాడుకున్నాం. లేట్ లేకుండా గోప్రో వీళ్ళకి అయితే వచ్చేయండి. గుడ్ మార్నింగ్. పంజాబ్ ఫుడ్ బాగానే ఉంది. పూరి అని తీసుకున్నాం, ఏదైనా అర్థమవుతలే, దెబ్బ రొట్టెకైనా ఘోరంగా ఉంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద గోప్రో వ్యూ. సో ఇప్పుడే మనం పంజాబ్లో నుంచి శ్రీనగర్కి అయితే రూట్ మ్యాప్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడే రూమ్ కాడి నుంచి అయితే చెక్అవుట్ చేసేసి రూము బయటకి అయితే వచ్చేసి అనమాట. అబ్బా, బండి దగ్గర ఇప్పుడు కొంచెం గాలి వస్తుంది లైట్గా, జాకెట్ అయినా అయినా కానీ చెమట తడిసిపోయి ఉన్నాం మొత్తం. भैया इधर आ जाओ. वही ब्रेक मारे ना, ब्रेक नीचे लग गया है. वाह, कसनी पड़ेगी वो ब्रेक पैड अच्छा है क्या? देखो ब्रेक पैड हाँ, अच्छा है क्या? देखो है नहीं ना हमारे पास। नया नहीं, वही अच्छा है, खड़ गया है. देखो ब्रेक पैड अच्छा वाला है, खड़ गया, अच्छा है. A few moments later. సిటీలో నుంచి మనం హైవేలోకి అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు మా డెస్టినేషన్ వచ్చి శ్రీనగర్ అనమాట. పంజాబ్ టు శ్రీనగర్. ఇక్కడ నుంచి 430 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, 420 కిలోమీటర్స్ చూపిస్తుంది అప్రాక్సిమేట్లీ. మేము కార్ మ్యాప్ లొకేషన్ అయితే పెట్టుకున్నాం. బైక్ అయితే 403 చూపిస్తుంది, కానీ మేము కార్ లొకేషన్ అయితే పెట్టుకున్నాం. అది ఎట్టుపోయి సొంతలో తీసుకోపోతుందని చెప్పి కార్ లొకేషన్ అయితే పెట్టుకున్నాం అనమాట. మన వాళ్ళు అయితే ముందు అయితే ఉన్నారు, మనం లాస్ట్లో ఉన్నాం. కొంచెం ముందుకు వెళ్ళాక మన బైక్ అయితే ఫ్యూల్ అయితే పడించుకోవాలా. సో 1 పాయింట్ అయితే ఉంది, బైక్ అయితే ఫ్యూల్ పడి చేసుకుంటే మనం ఇంకా ఎక్కడ ఆపేది లేదు. డైమాక్స్ ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాం. అది మనం శ్రీనగర్కి ఎంటర్ అయ్యే ఒక 48 అవర్స్ ముందే వేసుకోవాలంట. అప్పుడే అదైతే పని చేస్తుంది మనకి బాడీలో. లదాఖ్ వెళ్ళే వాళ్ళు పంజాబ్కి వచ్చి శ్రీనగర్కి వెళ్ళే పని అయితే డైరెక్ట్గా ముందే ట్యాబ్లెట్ అయితే వేసేసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వండి. అక్కడికి వెళ్ళి వేసుకుందాం అని చెప్పి అనుకుంటే అది చాలా రిస్క్ అనమాట. రోడ్లు కూడా పర్లే, బాగానే ఉన్నాయి, ఓకే. ఈరోజు శ్రీనగర్ ఆల్మోస్ట్ ఉంటుంది. బై ద వే మీకు చెప్పడం మర్చిపోయినా, మనం ఫాగ్ ల్యాంప్స్ అయితే పెట్టాం కదా, దానికైతే సాక్స్లు అయితే వేసాం అనమాట. సో శ్రీనగర్లో అయితే లేదు ఫాగ్ లైట్లు అయితే వేసుకోవడం, ట్రావెల్ చేయడం, రైడ్ చేసేదానికి. అందుకే అందరం ఫాగ్ లైట్లు అన్నిటికీ సాక్స్లు అయితే వేసాం అనమాట. ఫుల్ గారు ఫుల్ 105 105 మన స్పీడ్ బట్లో ఉంది కదా. अभी जा रहा है लद्दाख जा रहा है. अभी आप किधर? श्रीनगर है. श्रीनगर ठीक है.
इधर दिल्ली से है? हाँ भाई, दिल्ली से आया? हाँ दिल्ली से। हम आंध्रा से आए। छत्तीसगढ़ से हूँ। हाँ दिल्ली रेंटल बाइक। ओके ओके ओके, हम आंध्रा से आया। अभी मिला था क्या श्रीनगर से? हाँ A few moments later. గాయస్ మన జెస్సీకి బ్రేక్ అయితే పడలేదు, బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే కొట్టిన బ్రేక్ అయితే పడలేదు. సో మనం కొంచెం పంజాబ్ సిటీలో వచ్చి బయటికి అయితే వచ్చేసాక పతాలా అనే ఊరైతే వచ్చింది. అక్కడికి వచ్చి లోపల విలేజ్లో ట్రై చేస్తామంటే మెకానిక్ అడిగితే ఒక బ్రదర్ ఉండి నేను చూపిస్తారా రోడ్డు మెకానిక్ షాపు, అక్కడ యాక్సరీస్ అయితే దొరుకుతాయని చెప్పాడు. సో మనోడు అయితే మన అవినాష్ మన బైక్లో అయితే వెళ్ళి చూపిస్తాను చెప్పాడు. అందుకే మేము ముందు అయితే వెళ్తా ఉన్నాం. జలంధర్ రోడ్ అంటే పతాల ఊరి పేరు. प्रकाशम गुंटूर वही नेल्लूर, हम नेल्लूर नेल्लूर हाँ नेल्लूर नेल्लूर। हाँ आगे मैं भी यार मैं आर्मी मैन हूँ, मैंने हैदराबाद में ट्रेनिंग किया। ठीक है ठीक है। वही ब्रेक पैड है खड़ेगा भैया। हाँ एफजेड यमाहा वाला। आपको हाँ कहाँ का टूर चल रहा है? हम श्रीनगर जा रहा है। श्रीनगर जा रहा है? हाँ लद्दाख पे। काम नहीं करी। उसके बाद ब्रेक हाईवे में काम कर रहा है, सिग्नल आता ना वही उधर ही काम करना नहीं। ब्रेक मारे तो ब्रेक नीचे चल जाता है, वही पंप मारे तो भी एक दो हाँ पंप मारे तो 5 मिनट काम कर रहा है, बिल्कुल नहीं काम कर रहा है। ऑयल ब्रेक है, ऑयल ब्रेक है। ऑयल ब्रेक है। एजेंसी जाना पड़ा है, एजेंसी जिसका ये वाला पंप है ना हाँ वो फेल हो चुका है। फेल हो गया। अरे एजेंसी में दूर है, यहाँ से कुछ नहीं होगा। एजेंसी आगे का है राइट हम करेगा। श्रीनगर जा रहे हैं भाई। श्रीनगर जाना, पठानकोट पर आपको एजेंसी मिलेगी इसकी, श्रीनगर वहाँ में पूरा सामान मिलेगा। श्रीनगर में पठानकोट पठानकोट में है, पठानकोट हाँ जी पठानकोट से पता ना आपको पठानकोट? हाँ मालूम मालूम। हाँ मालूम है ना, नहीं तो लगा लो लगा लो आप, उधर एजेंसी से सारा सामान मिल जाएगा। पंप मिलता हाँ ये पंप नहीं वर्क कर रहा है अंदर से। कितना आता भैया वो रेट प्राइस कितना आता? का कम से कम 1000-2000 करीब होगा। 1000-2000 होता। ABS वाला है ना, हाँ BS6 वाला। ठीक है भाई थैंक इधर यू। मिलेगा नहीं तो हमें रनिंग में पंप खराब हो गए इसलिए आपको बोल दिया। वो इसलिए एक बार ये बता वो के जो ब्रेक पैड पीछे की है ना वो प्रेशर से कई बार काम नहीं करता है। हाँ वो इधर हाईवे में गए जा। इधर सीधा जाना है। आप गूगल करो इस बाइक का, हाँ फिर उनका नंबर लो, हाँ कॉल करो। ओके अगर वो सामान अब वहाँ अवेलेबल होगा हाँ। तब यहाँ से मूव करना, ओके ओके नहीं तो ये बाइक का अब अमृतसर जाना अच्छा है। हाँ। अमृतसर में मिल जाएगा क्योंकि यहाँ से 40 हम अभी किलोमीटर। अमृतसर से आया है। हाँ अरे ओके लेकिन अभी आप पहले साइड में करो, साइड करो इधर, क्योंकि इधर जाना फिर आपका लंबा रूट है, फिर आपको मुश्किल होएगा। वही देखता वो गूगल अभी में साइड देख के। करो, उसको गूगल करो, उनको कॉल करो। ओके वही हमारे आदमी सामने गया हाईवे में, 4 लोग आ गए हम, चला गया? वही चल गया, वही अंदर जाके हम मालूम का लेकर आता बोल के आया। अच्छा वही हम चेक करता रनिंग में चेक करता है यार। तो ये छोटा सिटी है, हाँ। यहाँ पर ऐसा बाइक चलता ही नहीं है, ठीक है समझ में आया। सामान नहीं मिलेगा यहाँ पर। ओके भाई ओके भाई आए चाय पानी कुछ ठंडा वगैरह और पिया उधर पिया भैया? हाँ भैया ओके ओके सर। 1 hour later. గాయస్ మనం ఫైనల్లీ శ్రీనగర్ దగ్గరికి అయితే ఒక 300 కిలోమీటర్స్లో ఉన్నాం. సో ఇది బార్డర్ అనమాట, మన జమ్మూ కాశ్మీర్ బార్డర్. వాటర్ ఏమి ఇక్కడ ఏదో 700 మీటర్స్లో ఏదో చూపిస్తుంది మాకు. ఇక్కడ నుంచి మిలిటరీ క్యాంప్స్ అనేది మిలిటరీ వాళ్ళు అయితే ఎక్కువ ఉంటున్నారు ఇక్కడ. ఇక్కడ నుంచి అసలు సిగ్నల్స్ పనిచేయమంట. మన కేవీ రెడ్డి ఆల్రెడీ వెళ్ళైతే సిమ్ అయితే తీసేసుకున్నాడు. మన వాళ్ళు అసలు ఫోన్లు కూడా పోవట్లే ఎవరికి. మావి కూడా మాకు ఫోన్ చేశాడు సిమ్ తీసుకోమని చెప్పి. కొంచెం ముందుకు వెళ్ళాక సిగ్నల్స్ అయితే ఆగిపోతాయంట. ఇక్కడైతే తీసుకోవాలి సిమ్. ఎట్రా వెల్కమ్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్. వావ్ All the shots if you don't say, you'll never be heard if you don't say. Just gotta get out your own way. You can't learn to fly in your heart if you don't
just gotta be fearless. You just gotta be. అయితే మనం జమ్మూ కాశ్మీర్ బార్డర్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే మన సిగ్నల్స్ మన సిమ్స్ అయితే ఆగిపోతాయి, సిగ్నల్స్ అయితే పనిచేయవు. ఇక్కడ నుంచి ఒక కొత్త సిమ్ అయితే తీసుకోవాలి మనం. అయితే బార్డర్ అయితే ఇదనమాట, బార్డర్ అయితే దాటేసి అయితే ముందుకు అయితే వచ్చాం. ఇక్కడికి అయితే వచ్చినమాట సిమ్స్ అయితే అమ్ముతా ఉన్నారు. సో ఇదే అనమాట లాస్ట్. ఇక్కడ నుంచి మీకు మన సిమ్స్ అయితే పనిచేయవు, ఇక్కడ నుంచి అయితే సిమ్ అయితే తీసుకోవాలా. సో ఇప్పుడైతే మనం ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ అయితే తీసుకుంటున్నాం ఎయిర్టెల్. అదొక 10 minutes అయితే యాక్టివేషన్ అయితే అయిపోద్దంట. అదేదో తీసుకున్నమాట మన సిమ్ అయితే వేసుకొని మన వాళ్ళకైతే ఫోన్ చేయాలి. మన వాళ్ళు ఒక అతనికి సిమ్ అయితే ఉంది పోస్ట్ పెయిడ్, తను వెళ్ళిపోయినాడు, మనకి ఒక 40 kilometers దగ్గరలో ఉన్నాడు. ఇంకా మన ముగ్గురు పార్ట్నర్స్కి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు, ఎమర్జెన్సీ కాల్స్ అయితే పడిపోయినాయి, వాళ్ళకి ఎవరికి ఫోన్ అయితే బాగట్లేదు. సో మీరు కూడా ఈ ట్రిప్కి అయితే వచ్చేవాళ్ళు, లదాఖ్ అయితే వచ్చేవాళ్ళు, సో మన జమ్మూ కాశ్మీర్ బార్డర్ అయితే దాటాక సిమ్స్ అయితే తీసుకోండి గైస్. ఇక్కడైతే సిమ్ అయితే మన సిమ్స్ అయితే వర్క్ అయితే అవ్వవు. మన వాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే జియో సిమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి, అలాగే ఎయిర్టెల్ అయితే ఉన్నాయి. ఒక 10 minutes అయితే యాక్టివేషన్ అయితే అయిపోతుందంట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. On a wire, live in the moment, turn it up louder. This is what you're made for. You just gotta be fearless. You just gotta be fearless. You just gotta be fearless. నేను అదీట్ guys, welcome to the Jammu Kashmir Lakhanpur toll plaza. పెట్రోల్ చాలు బాయ్ అన్నారు అప్పుడు మనం. లీటర్ ప్రైస్ ఎంత? 104 రూపాయలు మనం. నడుగు స్పీడ్ ఉంటుంది, నైట్ టైం జర్నీ ఎట్లుంటుంది भैया? फुल पकड़ो, आधा पकड़ता, जरा देख के पकड़ो. ऑलरेडी ऑयल है इसमें. नाइट टाइम जर्नी ये श्रीनगर जाना है, नाइट टाइम जर्नी अच्छा था, स्टॉप कर देना. क्या भैया ठीक है, इतना उड़ाना. हाँ चल के जा नाइट में. हाँ श्रीनगर सर 500 मार्च. ठीक है. ये रास्ता बढ़िया है, ये रास्ता बढ़िया ना, अच्छे से ना, बढ़िया ना, ये सेफ है ना. नाइट टाइम नहीं तो ट्रैफिक है इसमें. हाँ और ना भी वो है थोड़ा जो सिस्टम है बिल्कुल सही रहता है. హెవీ వెహికల్స్ అటాక్ కావాలన్నా అంతేనా చూడు. వా రే అస్సలు పెర్రడా బస్సుడా. అమ్మా పడవ my god, guys. ఏమైందా? ఓ వేయ్ పైన వరే ఇది కదరా అడ్వెంచర్ అంటే. రేయ్
ग्लैमर ਕੀਤਾ ਪਿਆ orange blue highlight ਕਲਰ ਚੱਕੇ ਹੋਏ ਆ ਸਾਰੇ अनवर मोहम्मद जी ਆਪਣਾ ਵੀ ਪੇਜ ਹੈ हाय बोल दो ਹਾਏ ਹਾਏ ਬੋਲੋ सत श्री अकाल जी ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ आप आपका 8 दिन हम लुधियाना पंजाब हम आंध्र से आ रहा है आंध्रा से ये क्या लगा हुआ है लो जी बाई जी खिचन लगे ने साडे नाल फोटो ते आपां भी खिचा लईए ते थैंक यू जी एक भाई हो रहा है ओए ओके ओके कहाँ नेल्लोर में कहाँ से यार हिंदी आता नेल्लोर में कहाँ से రాజపాలెం నాటు రాజపాలెం వాళ్ళు ముందు వెళ్ళిపోయారు మేము మా బైక్కి అడిగేదానికి పోయాం వారానికి మనకి 40 కిలోమీటర్లు వాళ్ళకి మాకు దాని తేడా ఉంది. స్పీడ్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక దగ్గర స్లో అయ్యామనుకో ఇక్కడ ఫస్ట్ టనల్ అయితే వచ్చింది మాకు ఈ రైడ్లో లారీ బాగా సున్నాని ఏంద్రగా లారీ పనికి బాగా రాదు ఎంతవరకు చూద్దాం ఎలా ఉందో టనల్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఆయన టైం ఎంత 9:30 అవుతా ఉన్నది టైం నేను రైడ్ చేస్తాను ఇంకా వాళ్ళకి మాకు 20 కిలోమీటర్స్ ఎంత అవుతాం దగ్గరలో ఎక్కడ రూమ్ తీసుకుంటాం 2 టన్నల్స్ అయితే దాటాం అనమాట మేము చిన్న టన్నల్స్ ఒకటి వచ్చి 9 కిలోమీటర్స్ టన్నల్ అయితే దాటాం అక్కడ ఎలా కట్టావురా అందులో కూడా ఇల్లు అక్కడ ఎలా పెట్టావురా చల్లగా ఉందయ్యా లోపల అవునరా లైన్ లీక్ అయిపోతుంది మనకి యాడ లేదు షోరూమ్ అన్నీ కనుక్కున్నాం భయా భయా ఫుడ్ ఆర్డర్ చెప్తే కొంచెం మళ్ళీ మాట్లాడదు బిర్యానీ బిర్యానీ తింటున్నాను తినాలి బాగాలేదు ఏదో ఒకటి చెప్పు బిర్యానీ ఏదో మటన్ బిర్యానీ అయితే పడేస్తుండే నేను మాకు ఇది ఎవరిది నువ్వేం భయ్యా వెళ్ళిపోతున్నావు రోడ్డు వచ్చే లోపల The next day, later. ఎట్లా అనిపిస్తున్నాయి నీకు మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఉన్నా చేసి చెప్పు గుడ్డు కలిపినాము ఇప్పుడు ఏం వేయాలా గుడ్డు వేసి రొట్టెల ఖర్చు లేదు రొట్టెల ఖర్చు రొట్టెలు కష్టం కూడా ఆడదావాలి రొట్టెలు మీకు
పోసేసుకొని अच्छा बनाओ भाई अच्छा तो बनता हूँ నువ్వేం చేస్తున్నారా ఆనియన్ సార్ బ్రెడ్ ఆమ్లెట్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్ బ్రో जंपर में बम्पर మన బైక్ అయితే పైకి అయితే ఎక్కించారనమాట శ్రీనగర్లో సర్వీస్ షాప్కి అయితే తీసుకొచ్చాం. సో బ్రేక్ ప్యాడ్స్ అది ఆయిల్ అయితే లీక్ అవుతుంది కదా, డ్రాప్ చేసి షోరూమ్లో అయితే పైన అయితే పెట్టాను, చేస్తా ఉన్నారు మన వాళ్ళు. సో ఇక్కడ బాగా మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు, అలాగే రిసీవ్ చేసుకుని తీరు కూడా బాగుందబ్బా.